ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ తెలుసుకుందాం గైస్. 2 రోజుల్లో రూపాయి 15.8 లక్షల కోట్లు పెరిగిన సంపద. దట్స్ గ్రేట్ గైస్. అంటే నిన్న ప్రాఫిట్లో ఉందన్నమాట. సెన్సెక్స్ చూడొచ్చు 1205 పాయింట్లు పైకుంది. నిఫ్టీ 394 పాయింట్లు పైకుంది. ఎఫ్ఐఐ విక్రయాలు రూపాయి 1805.37 కోట్లు. డిఐఐ కొనుగోళ్లు రూపాయి 5429.78 కోట్లు. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు సంకేతాలు వస్తుండటం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలతో దేశీయ సూచీలు రెండో రోజు లాభాల్లోనే ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 20 పైసలు తగ్గి 93.96 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 4.96% తగ్గి 99.54 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న 20 పైసలు తగ్గిందంట డాలర్ రేట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం డాలర్ రేట్ వచ్చేసి 93.96 వద్ద ఉందన్నమాట. అండ్ ముడి చమురు ధర కూడా 4.96% తగ్గి అండ్ డాలర్ 99.54 వద్ద ట్రేడ్ అవుతుందంట. దట్స్ గ్రేట్. బీఎస్సీలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ బుధవారం రూపాయి 8.23 లక్షల కోట్లు పెరిగి రూపాయి 431.01 లక్షల కోట్లకు చేరింది. అంటే 331 లక్షల కోట్లు అంటే 4.59 లక్షల కోట్ల డాలర్లు అన్నమాట కన్వర్షన్ చేసుకుంటే. మంగళ బుధవారాల్లో కలిపి మదుపర్ల సంపద రూపాయి 15.8 లక్షల కోట్లు పెరిగింది. 15.8 లక్షల కోట్లు పెరిగిందంట మదుపర్ల సంపద. దట్స్ గ్రేట్. సెన్సెక్స్ ఉదయం 74,652.01 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అంటే క్రితం ముగింపు వచ్చేసి 74,068.45 పాయింట్లు ఉంది. అయితే ఉదయం ఇంత ఉందన్నమాట, 74,652.01 పాయింట్లు అన్నమాట. ఇంట్రాడేలో 7,45,849.76 పాయింట్ల గరిష్టాన్ని 74,550.47 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ఓకే, కనిష్టం అంటే తక్కువ అన్నమాట, గరిష్ట అంటే ఎక్కువ అన్నమాట. సో ఇది 7,45,849 గరిష్టాన్ని చేరింది. అండ్ కనిష్ట చూడండి లక్షల్లోనే డిఫరెన్స్ ఉంది. ఇదేమో 74,550.47 పాయింట్ల కనిష్టాన్ని చూసిందనమాట. ఇక్కడ చూడొచ్చు, అందరు హ్యాపీగా ఉన్నారు. కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 1,205 పాయింట్ల లాభంతో 75,273.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 394.05 పాయింట్లు పెరిగి 23,306.45 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 26 లాభపడ్డాయి. సెన్సెక్స్లో 30 షేర్లు ఉంటాయి, దాంట్లో 26 లాభపడ్డాయంట. ముందుగా నష్టపోయిన చదువుదాం. నష్టపోయిన 4 ఏంటంటే టెక్ మహీంద్రా 1.66%, పవర్ గ్రిడ్ 1.37%, టీసీఎస్ 0.86% మేర నష్టపోయాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మూడే చూస్తారు. టీసీఎస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మూడే చూస్తున్నారు ఇక్కడ. ఓకే, మరి ఇంకోటి ఏందో మరి చూద్దాం. లాభపడ్డాయేమో అల్ట్రాటెక్ సిమెంట్ 4.12%, బజాజ్ ఫైనాన్స్ 3.82%, ఎల్&టీ 3.8%, టైటన్ 3.5%, ఇండిగో 3.46%, ట్రెంట్ 3.33%, M&M 3.14%, టాటా స్టీల్ 3.01% చొప్పున పెరిగాయి. సో ఇక్కడ మూడే చూపించారు. మరి టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇంకోటి ఏందో మరి చెప్పలేదు. ఓకే, ఇట్స్ ఓకే. రంగాల వారి సూచీలకు వస్తే బీఎస్సీ మిడ్ స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్, క్వాలిటీ టిల్ట్ కమోడిటీస్, పిఎస్యు బ్యాంక్, స్థిరాస్తి, లోహ, పారిశ్రామిక సేవల రంగాలు రాణించాయి. ఇప్పుడు చెప్పిన రంగాల్లో రాణించాయి అన్నమాట.
మధుమేహం, అధిక బరువు సమస్యలు ఉన్నవారి చికిత్స వాడే సెమానుగుటైడ్ ఔషధాన్ని ఒలింపిక్ పేరుతో జెనరిక్ వర్షన్ను డాక్టర్ రెడ్డీస్ తీసుకొని వస్తుండటంతో నోవో వర్డిస్క్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ బ్రాండు అయిన ఓజెంపిక్ మాదిరే దీన్ని పేరు కూడా ఉన్నందున రోగులు, వైద్యులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణ జరిగే శుక్రవారం వరకు ఒలింపిక్ బ్రాండు విడుదలను నిలుపుదల చేయాల్సిందిగా డాక్టర్ రెడ్డీస్ ఆదేశించింది. ఓకే, డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు జెనరిక్ మందు ఒకటి తయారు చేశారంట. అది మధుమేహం, అధిక బరువు ఉన్నవారికి తగ్గించడానికి. అయితే ఆ ఒలింపిక్ అంట ఆ మందు పేరు. అయితే అది వాళ్ళు అభ్యంతరం చేసి దాన్ని ఆపారంట. ఎవరు ఆశ్రయించారంటే నోవో వార్డిస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిందంట. నోవో వార్డిస్క్ అనే కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసిందంట డాక్టర్ రెడ్డిస్ పైన. సో ప్రస్తుతం అయితే కోర్టుని ఆశ్రయించారంట. చూడాలి మరి ఏమవుతుందో. తదుపరి విచారణ జరిగే వరకు శుక్రవారం వరకు ఓయింగ్ బ్రాండ్ను నిలుపుదల చేయాల్సిందని ఆపారంట. అంటే ఫ్రైడే వరకు ఆపారంట. సో ఈరోజు వెనస్డే అనుకుంటా. మరి చూద్దాం ఫ్రైడే రోజు ఏమవుతుందో. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. శ్రీరామనవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవు అన్నమాట. సో ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికైతే సెన్సెక్స్ 30 షేర్లలో 26 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అండ్ లాభాల్లోనే ఉన్నాయి. దట్స్ గ్రేట్.